పోలవరం ప్రాజెక్ట్ ఎగువ కాపర్ డ్యాంపై బీజేపీ జెండాతో బీజేపీ రాష్ట్ర నేతలు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, మంత్రి సత్యకుమార్, ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము, ఎమ్మెల్యే నల్లమిల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన లెఫ్ట్ కెనాల్, పవర్ ప్రాజెక్ట్, ఎత్తెకం, రాక్ ఫిల్ డ్యాం, స్పిల్వే పరిశీలించారు. మోదీ పోలవరం అంటూ నినాదాలు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మండేలా శ్రీరామ్మూర్తి అందిస్తారు. పోలవరం ప్రాజెక్టు పేరుతోటి బీజేపీ రాష్ట్ర బృందం ఇవాళ పోలవరం ప్రాజెక్టు సందర్శన చేస్తూ ఉంది. మొత్తం పోలవరం ప్రాజెక్టులో అన్ని విభాగాల్లో జరుగుతున్న పనులని, అంటే లెఫ్ట్ కెనాల్, మెయిన్ డ్యామ్, అలాగే మొత్తం పవర్ ప్రాజెక్ట్ అన్ని కూడా ఇక్కడ పరిశీలించారు. అలాగే గండిపోచమ్మ ఆలయాన్ని కూడా పరిశీలించారు. ఇక్కడ గండిపోచమ్మ ఆలయం కూడా ఇక్కడ మునిగిపోయే పరిస్థితి, దాన్ని వేరే ప్రాంతానికి చేయాలని చెప్పేసి కూడా చర్చించిన పరిస్థితి. అక్కడ కూడా ఆలయాన్ని కూడా సందర్శించి పోలవరం పోలవరం ప్రాజెక్ట్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కాపర్ డ్యామ్ మీద అప్పుడు బీజేపీ జెండాలు పట్టుకుని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారు. మనం ఎగురు కాపర్ డ్యామ్ దగ్గర ఉన్నాం. ఈ కాపర్ డ్యాము అంటే పోలవరం ప్రాజెక్టు దిగున ఒకవైపు అక్కడ ఎత్తకం రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్ 2 నిర్మాణ పనులు జరుగుతున్నాయి. శరవేగంగా పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇక్కడ మోడీవరం పోలవరం అంటూ కూడా ఈ నినాదంతో ముందుకెళ్తున్నారు. చెప్పండి మేడం, మీరు ఎట్లా ఈ కార్యక్రమం చేపట్టారు ఈరోజు? 12 సంవత్సరాల మోడీ పాలనలో రాష్ట్ర అభివృద్ధికి అనేక విధాలా కూడా కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందించడం జరిగింది. దానిలో భాగంగానే ఏ ప్రాజెక్టులు అయితే నిర్మాణంలో ఉన్నాయో, ఏ ప్రాజెక్టులకైతే కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తుందో వాటిని సందర్శించాలి అనేటువంటి సంకల్పంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే వాళ్ళ పోలవరానికి రావడం జరిగింది. అందరికీ తెలిసినటువంటి విషయమే, ఎప్పుడైతే పోలవరానికి జాతీయ హోదా కల్పించారు ఆనాటి నుండి నేటి వరకు కూడా ప్రతి పైసా కూడా ఏదైతే పోలవరం నిర్మాణానికి ఖర్చు అవుతుందో అది కేంద్ర ప్రభుత్వమే అందిస్తున్నటువంటి నేపథ్యం. దానిలో భాగంగానే పోలవరం ఏ మేరకు కన్స్ట్రక్షన్ అయింది, ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఉంటే కనుక మరి ఎంపీలుగా మేము, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు వారి సారథ్యంలో వాటిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి త్వరితగతిన ఈ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని సంపూర్ణం చేయాలి అనేటువంటి ఆకాంక్ష. నిన్ననే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, జూన్ 2027 కల్లా విశాఖపట్నానికి లెఫ్ట్ కెనాల్ నుండి కూడా నీటి విడుదల చేస్తామని చెప్పారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం, అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా పోలవరం మీద దృష్టి పెట్టినటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్పారు. చెప్పండి సార్, మొత్తం పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నారు ఎట్లాగా? చెప్పండి. పోలవరం ప్రాజెక్టులో ఒక్కసారిగా ఇలాగ బీజేపీ ఒక ప్రచార కార్యక్రమం తీసుకోవడం, ప్రచార కార్యక్రమం కాదు ఇది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు అనేది 2014 తర్వాత నరేంద్ర మోడీ గారి యొక్క ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కారణంగా విభజన చట్టంలో వాళ్ళు బీజేపీ డిమాండ్ మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పెట్టడం జరిగింది. 14 నుంచి పనులు చాలా త్వరితగతిన పూర్తయ్యాయి. ఈ విధంగా మళ్ళీ 24 తర్వాత పెద్ద ఎత్తున వేగంగా పనులు పూర్తవుతున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తిగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, జాతీయ ప్రాజెక్ట్ అంటే 90+10 ఉంటుంది జనరల్. అలా కాకుండా 100% నిధులు కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వంతో రాబడుతున్నాయి కేటాయింపులు. అదేవిధంగా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్న కారణంగా మరింత త్వరితగతిన ఈ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు, లోక్సభలో ఉన్నటువంటి సభ్యులు మేమంతా కూడా ఈ ప్రాంతంలో ఒకసారి పర్యటించి మరింత ముందుకు వెళ్లే విధంగా ఏదైనా కేంద్రానికి తగిన విధంగా సూచనలు చేయవలసినటువంటి సందర్భంలో అవి కూడా ఇక్కడ పర్యాటక రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేటువంటి అంశాలని చూడడం కోసం మేము రావడం జరిగింది. ఇది ప్రచార కార్యక్రమం మాత్రం కాదు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న పరిస్థితి, మనతో రాష్ట్ర సత్యకుమార్తో పాటు ఇక్కడ బీజేపీ రాష్ట్ర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ జెండాల్ని ఇక్కడ ప్రదర్శిస్తూ చాలా భారీ ఎత్తున ఇది మోడీవరం పోలవరం ప్రాజెక్ట్ అంటూ నినదిస్తూ ఏదైతే ఎగువ కాపర్ డ్యామ్ ఉందో ఈ కాపర్ డ్యామ్ మీద మొత్తం ఒక ప్రదర్శన నిర్వహించారు. మొత్తానికి పోలవరం ప్రాజెక్టు మోడీవరం పోలవరం ప్రాజెక్టు నినాదంతో బీజేపీ రాష్ట్ర
బృందం మొత్తం రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం కొనసాగుతుంది. మొత్తం అన్ని పనులు కూడా ఇక్కడ నిశ్చితంగా బీజేపీ నాయకత్వం ఇక్కడ పరిశీలించిన పరిస్థితి. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యామ్ నుంచి.